చెప్పడానికంటే ముందు నేను అన్న చెప్తున్నాను చేస్తాం అన్నాం కదండి. ఏం కాలేదు. జగిత్యాల మున్సిపల్ ఆఫీస్లో ప్రజా దర్బార్ అని ప్రోగ్రాం పెట్టింది. చైర్మన్, కమిషనర్, వివిధ అధికారులు. కానీ మా కౌన్సిలర్ సమస్యలు, మా వార్డు సమస్యలే మాకు తీరుతలేవు. ప్రజల సమస్యలు ఎట్లా తీరుతాయని మేమైతే అనుకుంటలేము. ఎందుకంటే మా ఈ చైర్మన్ అయిన నుండి ఇవరికి ఒక్కటి కూడా సాధారణ సమావేశం జరగలేదు. పోయిన మంత్ అత్యవసర సమావేశం అని పెట్టిండ్రు. ఈ నెల మరి ఏమన్నా మీటింగ్ ఎందుకు పెట్టలేదంటే అసెంబ్లీ ఉంది అని అంటున్నారు. కానీ మొన్న 23వ డేట్ వరకు అసెంబ్లీ ఏమున్నా 23వ డేట్ వరకు మీటింగ్ కండక్ట్ చేయవలసి వస్తుండే. మాకు ఈ 4-5 నెలల నుండి కూడా వార్షిక బడ్జెట్, వాళ్ళ సమస్యలు, శానిటేషన్ సమస్యలు అన్ని ఎన్నో ఉన్నాయి మరి చెప్పుకోవడానికి. ఏం చేస్తున్నా మాకు అర్థమైతే లేదు. ఆ సమస్యలు చెప్పమని పోయిన నేను అత్యవసర మీటింగ్ లో కూడా లాగ్ బుక్స్ అడిగినా, లాగ్ బుక్స్ కూడా ఎవరికి ఇవ్వలేరు. ఏ మీటింగ్ కండక్ట్ చేస్తలేరు. దానికోసం అని మేము ఇలా ప్రజా దర్బార్లో మా 28వ వార్డు, 9వ వార్డు మా ఇద్దరి చెత్త బండ్లు పాడాయి 9 నెలలు అవుతుంది. ఆ సమస్యలు కూడా చెప్పి మేము ప్రతి మీటింగ్ లో నిలబడ్డాం. కానీ వాళ్ళైతే సమస్యలే, మా కౌన్సిలర్ సమస్యలు, మా వార్డు సమస్యలు మేము కౌన్సిల్ మీటింగ్ లో చెప్పినా కానీ ఆ సమస్యలే తీర్చలేవు. ఇప్పుడు ఏమనంటే ప్రజా దర్బార్ అని పెట్టిరు. మరి ఆ ప్రజా దర్బార్ లో ఎన్ని సమస్యలు తీర్చినా మాకు ఒకసారి చెప్పగలుగుతారు. మా వార్డులో కూడా ఒక సమస్య అని పోయిన ఒక ప్రజా దర్బార్ లో ఒకరు అప్లికేషన్ ఇచ్చిర్రు. ఏంటి అంటే ఒక వార్డులో పైప్ లైన్ వేసిండ్రు, సీసీ వేయలేరు. ఇక్కడ పైప్ లైన్ కూడా వేయలేరు. చాలా సార్లు ఏఈ సార్ను, డిఈ సార్ను, మా వార్డు ఆఫీసర్ని అందరినీ తీసుకుపోయి మేము చాలా సార్లు ఆ సమస్య చెప్పినాము. అది ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ మధ్యలో వేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ముందర ఆ సమస్య చెప్పచ్చు కదా. మేము ఇవరకు చూసినాం ఆ సమస్య, మాకు ఆ సమస్య తీరలేదని. మాకైతే ఇప్పుడు చెత్తబండి పాడాయి 9 నెలలు అవుతుంది. అప్పటి నుండి మాకు చెత్తబండి కూడా వస్తలేదు. ప్రతిసారి ఏదో ఒక సమస్య చెప్తున్నాం. మీటింగ్ మాత్రం కండక్ట్ చేస్తలేరు. ఆ మీటింగ్ పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఏమన్నా అంటే పెట్టిన కదా పోయిన నెల మీటింగ్ అంటారు. ఏమన్నా అత్యవసర మీటింగ్ అని పెట్టారు. దేనికోసం పెట్టారో ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ మీటింగ్ పెట్టింది మేము. ఆ మీటింగ్ లో కూడా చాలా సమస్యలు తలెత్తినాము. ఆ సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేవు. అన్ని సమస్యలు పరిష్కారం కావాలని మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తలేరని మేము ఈ ప్రజా దర్బార్లో ఒక అప్లికేషన్ ఇచ్చినాము. మా సమస్యలు, వార్డు సమస్యలు, 28వ వార్డు సమస్యలు కూడా అన్ని కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ సమస్యలు వెంటనే పరిష్కారం ఇవ్వాల్సిందిగా మేము చైర్మన్ మేడంను, కమిషనర్ మేడంను, వివిధ అధికారులను కోరడం అయింది. దయచేసి ముఖ్యమంత్రి గారికి నమస్కారం. నేను జగిత్యాల గ్రామవాసిని, నిరుపేదను. నాకు ఎలాంటి సిలిండర్ కానీ, కరెంటు బిల్ కానీ ఎలాంటిది వస్తలేదు. దయచేసి నాకు వచ్చేటట్టు చేయగలను. నేను మున్సిపల్ చుట్టూ తిరిగి నా కాళ్ళు అడుగుతున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దీని మీద ఎట్లాంటి చర్య తీసుకుంటారో అంతా మీ ఇష్టం. జై రేవంత్ రెడ్డి.